సీఎం జగన్ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. అలాగే నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొంటారు. పెట్రోల్ బంకు కూడలిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేస్తారు. తర్వాత నూతనంగా 22 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. 1.5 కిలోమీటర్ల మేరకు ఏర్పాటు చేసిన డబుల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ పనులకు శ్రీకారం చుడతారు. అదేవిధంగా ఈబీసీ నేస్తం స్కీమ్కు సంబంధించి పతాకావిష్కరణ చేసి లబ్ధిదారులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. మరో నెలన్నర రోజుల్లో శాసనసభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి బనగానపల్లిలో పర్యటించడం రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల ముందు బహిరంగ సభ నిర్వహిస్తూ ఉండటంతో బనగానపల్లె ప్రాంత వాసులకు ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారు అనే విషయం గురించి స్థానిక ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.